సో మీకు ఈ డయాగ్రామ్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీకు ఇక్కడ ఏం నేర్చుకుంటారో ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 3 డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళ ల్యాప్టాప్ లో వాళ్ళు గిట్ యూజ్ చేసుకుని ప్రాపర్గా కోడ్ రాసిన తర్వాత దాన్ని కమిట్ చేయడం జరుగుతుంది. కమిట్ అంటే సేవ్ చేయడం అనమాట. మరి సేవ్ చేసుకున్న కోడ్ మొత్తాన్ని ఇక్కడే మెయింటైన్ చేస్తే ఏమవుతుందండి, ఈ ల్యాప్టాప్ ఇన్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, లేదా హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది అనుకోండి, దాంట్లో వాళ్ళు రాసిన కోడ్ అంతా ఏమవుతుంది, లాస్ అయిపోతాం. సో మళ్ళీ కోడ్ రాయాలి. కాబట్టి ఈ లోకల్ కంప్యూటర్ లో కోడ్ మొత్తాన్ని మెయింటైన్ చేయకుండా ఏం చేస్తున్నాం, ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాం అంటే గిట్ ద్వారా గిట్ హబ్ లోకి ఏం చేస్తున్నాం అంటే పుష్ చేస్తున్నాం. పుష్ చేయడం అంటే అప్లోడ్ చేయడం. ఓకే, అప్లోడ్ చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ ఒక న్యూ డెవలపర్ వచ్చాడు అనుకోండి, ఇంకొక సిస్టమ్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ ఇంకో సిస్టమ్ యాడ్ అవుతుంది, అవునా కదా. ఇంకో న్యూ డెవలపర్ వస్తే ఏమొస్తుందండి, అక్కడ ఇంకో సిస్టమ్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో సిస్టమ్ యాడ్ అవుతుంది మనకి, అవునా కదా. సో ఇప్పుడు ఇతని ల్యాప్టాప్ లో కోడ్ ఏమీ లేదు. ఇతని ల్యాప్టాప్ లో కూడా గిట్ ఇన్స్టాల్ చేస్తాం, గిట్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఇతనికి ఏం కావాలి, వీళ్ళు ముగ్గురు రాసిన కోడ్ ఇతను కావాలనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం, దాన్ని పుల్ చేసుకుంటాం. ఏం చేస్తామండి, పుల్ చేస్తాం. పుల్ అంటే డౌన్లోడ్ చేసుకోవడం, ఓకేనా. పుల్ చేస్తాం. సో పుల్ చేసి మనం దాన్ని ఈ సిస్టమ్ లోకి డౌన్లోడ్ ఎలా చేసుకుంటాం. సో ఇతను కూడా ప్రాపర్ గా కోడ్ రాయడం జరుగుతుంది మళ్ళీ. సో మళ్ళీ ఇతను ఏం చేస్తాడు, ఈసారి పుష్ చేస్తాడు, మళ్ళీ ఈసారి ఏం చేస్తాడు, పుష్ చేస్తాడు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ లో ఈ కోడ్ మళ్ళీ రిమోట్ రిపాజిటరీ నుంచి మళ్ళీ వీళ్ళు పుల్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ కోడ్ రాయడం, వీళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ని మళ్ళీ వీళ్ళు పుల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, పుష్ చేయడం జరుగుతుంది. డయాగ్రామ్ అర్థమైందా? కానీ డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఈ డయాగ్రామ్ అర్థమైతేనే మీకు ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్ డౌట్స్ వరకు లేవా? అర్థమైందా? రిప్లై ఇవ్వాలండి. ఎనీవన్ అర్థమైంది సార్. ఒకసారి చెప్పున్నా నన్ను, నీకేమర్థమైందో. ఇక్కడ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? 3. ఇప్పుడు నేను ఇది ఒకటి ఉంది, కొత్తగా కూడా ఉంది కదా, ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, 4 అవునా. ఇది కూడా కంప్యూటర్, 4 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ లో టూల్ ఏముంది, గిట్. గిట్. ఈ 4 కంప్యూటర్స్ లో గిట్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంది. సో ఇప్పుడు డెవలపర్స్ ఈ 4 కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నారా లేదా? సో ఇతను డెవలపర్, ఇతను ఒక డెవలపర్, మీరే నలుగురు అనుకోండి, మీరే డెవలపర్స్ అనుకోండి. మీరు ఇప్పుడు ఈ గిట్ ని యూజ్ చేసుకుని ఇక్కడ ఏం రాస్తారు, కోడ్ రాస్తారు, అవునా. ఈ కోడ్ రాసిన ఇప్పుడు ఈ కోడ్ ఎక్కడ ఉంది, మీ ల్యాప్టాప్ లోనే ఒక ఫోల్డర్ లో ఉంది. దీన్ని మనం లోకల్ రిపాజిటరీ అంటున్నాం. ఈ ఫోల్డర్ లోని కోడ్ అంతా ఉంది, దీన్ని లోకల్ రిపాజిటరీ అంటున్నాం. ఇక్కడే కోడ్ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లమా చెప్పాలి. ఇతను రాసిన కోడ్ ఇక్కడే ఉంటే మనకి ఏమైనా ప్రాబ్లమా కదా? ఎస్ సార్, నో. ఎందుకంటే ల్యాప్టాప్ ఫెయిల్ అయిపోయింది అనుకుంది నైట్. ఇతను రాసిన కోడ్ అంతా ఏమవుతుంది, అందుకే ఇతను ఏం చేస్తున్నాడు, ఈ కోడ్ మొత్తాన్ని, ఈ ఫోల్డర్ లో ఉన్న కోడ్ మొత్తం ఏం చేస్తున్నాడు, గిట్ నుంచి డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు అని పుష్ చేస్తున్నాడు. పుష్ చేయడం అంటే మీనింగ్ అంటే ఇక్కడ అప్లోడ్ చేయడం. సో దేంట్లో అప్లోడ్ చేస్తున్నాడు, ఇందాక మనం గిట్ హబ్ లోకి వెళ్ళి ఏం చేసాం, ఒక అకౌంట్ క్రియేట్ చేసాం, అవునా కదా. ఆ అకౌంట్ లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసి ఆ రిపాజిటరీలో ఈ కోడ్ మొత్తాన్ని కూడా స్టోర్ చేస్తున్నాం. ఇలా ప్రతి డెవలపరు తన ల్యాప్టాప్ లో ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఎండ్ ఆఫ్ ద డే రిమోట్ రిపాజిటరీలోకి తను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తనకు కావాలి కోడ్ అంటే తను మళ్ళీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దాన్నే పుల్ అంటున్నాం. పుల్ అంటే డౌన్లోడ్ చేసుకోవడం, పుష్ అంటే అప్లోడ్ చేయడం, కమిట్ అంటే సేవ్ చేయడం. కమిట్ అంటే ఏంటండి, సేవ్ చేయడం. ఓకేనా, ఓకే. సో ఇది ప్రాక్టికల్ గా మనం చేయాలి. ఓకే, కాబట్టి గిట్ అనే దాన్ని ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటున్నాము. సో ఒక డెవలపర్ తన ల్యాప్టాప్ లో గిట్ యూజ్ చేసుకుని కోడ్ ప్రాపర్ గా రాసిన తర్వాత ఆ కోడ్ ని సేవ్ చేసినప్పుడల్లా అది కమిట్ అవుతూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ తను సేవ్ చేసినప్పుడల్లా ఆ టైము డేట్స్ బేస్ చేసుకుని ఆ కోడ్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, వాటిని కమిట్స్ అంటాం ఇక్కడ మనం. ఓకే, ఓకే. సో ఇదంతా కూడా మీరు చూస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో లోకల్ అంటే మీనింగ్ ఏంటంటే మన ల్యాప్టాప్ ఉండే ప్లేస్ అనమాట. ఇది లోకల్ అంటే ఇదంతా మీ ల్యాప్టాప్ లో జరిగే టాస్క్. లోకల్ అంటే రిమోట్ అంటే ఇదంతా గిట్ హబ్ లో జరిగే టాస్క్ అనమాట. గిట్ హబ్ లో జరిగే టాస్క్. కాబట్టి ఇప్పుడు మనం లోకల్ కంప్యూటర్ లో ఒక వర్కింగ్ డైరెక్టరీని క్రియేట్ చేసి దాంట్లో మనం కోడ్ రాద్దాం. ఓకేనా, ఓకే. కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ని మనం ప్రాపర్ గా ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఒకసారి. 1 సెకండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్ లో ఎక్కడైనా సరే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ 111. ఓకే, ఇది మన కంపెనీ ఒక ప్రాజెక్ట్ టైటిల్ అనమాట, కోడ్ నేమ్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లో మనం ఏం చేయాలంటే ఒక వర్కింగ్ డైరెక్టరీని, అంటే ఈ ఫోల్డర్ ని మనం వర్కింగ్ డైరెక్టరీ కింద మార్చాలంటే ఒక డెవలపర్ వర్క్ చేస్తే ఒక డైరెక్టరీ కింద మార్చాలి. ఎలా మారుస్తామంటే ఆల్రెడీ ల్యాప్టాప్ లో గిట్ ఉందా లేదా, ఆల్రెడీ ల్యాప్టాప్ లో గిట్ ఇన్స్టాల్ అయి ఉంది. సో ఈ ల్యాప్టాప్ లో ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్ ని మనం ఒక వర్కింగ్ డైరెక్టరీ కింద క్రియేట్ చేయాలి. ఫస్ట్ రైట్ క్లిక్ చేయండి దీని మీద, చేసి గిట్ బ్యాష్ ఉందా ఇక్కడ, గిట్ బ్యాష్
ఓకే, గిట్ బ్యాడ్ క్లిక్ చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి గిట్ బ్యాచ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అయింది. అంటే మనం ఎక్కడ ఉన్నామంటే ఆ ఫోల్డర్ లో ఉన్నాం. ఇది మన ఫోల్డర్ నేమ్. దీన్ని ఇక్కడ మీరు డైరెక్టరీ అని పిలవండి. సో ఇక్కడే మనం వర్క్ చేస్తాం కాబట్టి దీన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటాం. మనం దీని ఏమంటాం? వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఒకసారి ఇక్కడ ఎల్ఎస్ అని టైప్ చేయండి, లైనెస్ కమాండ్స్ అనమాట. ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఫైల్స్ నథింగ్, ఫైల్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఏదైతే, ఈ డైరెక్టరీ ఏదైతే ఉందో ఈ డైరెక్టరీలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఒక వర్కింగ్ డైరెక్టరీ కింద మార్చాలి. అంటే గిట్ ఇనిట్ గిట్ ఇనిట్ అనే కమాండ్ మనం ఇక్కడ యూజ్ చేస్తే ఇట్స్ బికేమ్ ఏ వర్కింగ్ డైరెక్టరీ. దీని ఒక ఎంటీ రిపోజిటరీ అంటాం. చూడండి, ఇన్స్టాలైజ్డ్ ఎంటీ గిట్ రిపోజిటరీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ అయింది అనమాట. దీన్ని ఏమంటున్నాం అంటే ఎంటీ గిట్ రిపోజిటరీ. దీంట్లో కోడ్ ఏమీ లేదు కదా, ఇక్కడ కోడ్ ఏమీ లేదు కదా, కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ఎంటీ గిట్ రిపోజిటరీ అంటున్నాం. ఓకే, ఒకసారి ఇక్కడ మీరు గిట్ అని టైప్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఏమీ లేవు, దేర్ ఇస్ నో ఫైల్స్. బట్ ఒకసారి మీరు ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ అని టైప్ చేయండి. కనిపిస్తున్నాయా? ఇక్కడ సమ్ హిడెన్ ఫైల్స్ మనకు కనిపిస్తున్నాయి. హిడెన్ ఫైల్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రీవియస్ గా మీరు చెక్ చేస్తే ఇవి ఉండవు. బట్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇప్పుడు ఏమంటే గిట్ అని చెప్పేసి డాట్ గిట్ అని ఒక డైరెక్టరీ మీకు కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఒకసారి దీంట్లోకి వెళ్ళండి, సిడి డాట్ గిట్ క్లిక్ చేయండి. చూసారా, దీంట్లో హెడ్, కాన్ఫిగ్, డిస్క్రిప్షన్, హోక్స్, ఇన్ఫో, ఆబ్జెక్ట్స్, రిఫర్స్ అని చెప్పేసి సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ప్రీవియస్ గా మన దగ్గర ఇక్కడ ఏమీ లేదు. బట్ ఎప్పుడైతే మీరు గిట్ యూనిట్ అనే కమాండ్ యూస్ చేశారో ఇది ఈ డైరెక్టరీ ప్రాజెక్ట్ 777 అనే డైరెక్టరీ 111 అనే డైరెక్టరీని ఒక ఎంటీ గిట్ రిపోజిటరీ కింద మార్చేసింది. ఇది మన కంప్యూటర్ లో ఉంది కాబట్టి దీన్ని లోకల్ రిపోజిటరీ అంటాం మనం, దీన్ని ఆర్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇదే అనమాట వర్కింగ్ డైరెక్టరీ అంటాం. సో ఇప్పుడు ఈ వర్కింగ్ డైరెక్టరీని మనం రెడీ చేసుకున్నాం. కమాండ్ ఏం యూస్ చేసామంటే ఇక్కడ మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ యూస్ చేసాం. ఓకేనా? కాబట్టి వన్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని దీంట్లో లోకల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, సో వన్స్ మనకి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మన విండోస్ సిస్టమ్ లో అయితే మనం డైరెక్ట్ గా డౌన్ చేసుకున్నాం. ఓపెన్ అనుకోండి, కమాండ్ అయితే ఇది సుడో యాప్ ఇన్స్టాల్ గిట్ ఐఫోన్ వై అంటే మీకు గిట్ అనేది ఓపెన్ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతుంది. సో దీంట్లో ఉండే కమాండ్స్ అన్ని కూడా దేర్ ఆర్ కామన్ గిట్ కమాండ్స్ యూజ్డ్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. సో ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. గ్లో ఇనిట్ మనం ఆల్రెడీ ఏం చేసాం, ఇనిట్ అనే కమాండ్ యూస్ చేసి క్రియేట్ అన్ ఎంటీ గిట్ రిపోజిటరీ, ఒక ఎంటీ రిపోజిటరీని క్రియేట్ చేసాం. సో రేపు ఈ లొకేషన్ లో ఏం చేయబోతున్నాం అంటే మనం రేపు ఈ లొకేషన్ లో కోడ్ రాయబోతున్నాం. అంటే జస్ట్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుని నోట్ ప్యాడ్ లో మనం కోడ్ రాస్తాం. మరి ఆ కోడ్ మొత్తాన్ని కూడా ప్రాపర్ గా రాసిందంటే దాన్ని సేవ్ చేయాలి కదా. దాన్ని సేవ్ చేసిన తర్వాత దాన్ని కంప్యూటర్ లో మనం యాడ్, ఓకేనా, యాడ్ కమిట్ అనే కమాండ్స్ యూస్ చేసి దాన్ని మనం ప్లేస్ చేస్తాం సేవ్ చేసి. సో అంతా కూడా ప్రాక్టికల్ గా రేపు చూస్తాం. మనం ప్రజెంట్ అయితే మనం ఒక లోకల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ క్రియేట్ చేసి మన కంప్యూటర్ లో ఒక వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేసి, లైక్ మన ప్రాజెక్ట్ సంబంధించి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దాన్ని ఒక ఎంటీ రిపోజిటరీ కింద క్రియేట్ చేసాము. ప్రజెంట్ దీంట్లో ఎలాంటి కోడ్ లేదు. క్లియర్? బయటకు వచ్చేసేయండి, సిడి డాట్ డాట్ ఎల్ఎస్. సో ఎల్ఎస్ నథింగ్. కాబట్టి రేపు ఇక్కడ నుంచి క్లాస్ కంటిన్యూ అవుతుంది రేపు మార్నింగ్. ఓకేనా? ఓకేనండి, రిప్లై ఇవ్వాలి. ఓకేనా? సో క్వశ్చన్ క్లోజ్ చేస్తున్నానండి.